అందరికీ నేను మీ శాంతిని. దీపావళి స్పెషల్గా పెసరపప్పు పాయసము, పెసరపప్పు మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం కడిగి పెట్టుకునే పెసరపప్పుని ఒక 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న పెసరపప్పు వేసేసి నెయ్యిలో కొంచెం ఫ్రై అయిపోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఇది ఇంకొక స్టవ్ పైకి మార్చుకొని ఇంకో స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక 1/2 కప్పు సబ్బిం వేసుకొని సబ్బిం కూడా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు 1/2 కప్పు సబ్బిం కాబట్టి ఒక 2 చెంబులైన నీళ్ళు వేసేసుకోండి. అంటే కొలత ప్రకారం అయితే ఒక 3 కప్పులు నీళ్ళు వేసుకొని మంచిగా సబ్బిం ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉన్న బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగించి పక్కన పెట్టుకుందాం. పెసరపప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. అలాగే సబ్బిం ఉడికిపోయిందేమో చూద్దాం. సబ్బిం కూడా మంచిగా ఉడికిపోయి గింజి కట్టేస్తుందండి. ఈ టైంలో మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని బెల్లము సబ్బిము కొంచెం ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇలా మంచిగా 2 ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ పాయసంలో వేసేసుకుందాం. 3 బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు అలా బాగా ఉడికించేసుకున్నాం. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. అడుగంటి పోతూ ఉంటుందండి సబ్బిం వేసాం కాబట్టి. ఇలా బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యి మంచిగా ఉడికేటప్పుడు మనం దంచి పెట్టుకునే యాలకులు కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నేను కొబ్బరి నుంచి పాలు తీసుకెట్టుకున్నానండి. ఆ కొబ్బరి పాలు కూడా ఒక పెద్ద గిన్నె నిండా కొబ్బరి పాలు వేసేసుకొని మంచిగా బాగా కలిపేసుకొని ఇంకో స్టవ్ పైకి మార్చుకొని ఇంకో స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసేసుకొని నెయ్యిలో మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ద్రాక్ష మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఈ కొబ్బరి ముక్కలు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పు ద్రాక్ష కూడా వేసుకొని ఇవంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం కొబ్బరి పాలు పోసి పెట్టిన పాయసం ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ జీడిపప్పు ద్రాక్ష కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించి తీసేసుకుంటే మనకి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నిందండి, సూపర్గా ఉన్నింది. ఖచ్చితంగా అందరూ ఈ దీపావళికి ట్రై చేయండి. దేవుడికి ప్రసాదంగా నివేదించి ఇంకా పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. టేస్ట్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, సూపర్గా ఉన్నింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే పెసరపప్పు మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ మురుకులు, అంత క్రిస్పీగా ఉంటాయి. దానికి కుక్కర్ గిన్నె తీసుకొని 1/4 కప్పు పెసరపప్పుని కడిగి పెట్టుకున్నానండి. ఆ పెసరపప్పు అలాగే ఒక 2 కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 4 కప్పులు బియ్యం పిండిని అయితే జల్లెడ పట్టి పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే టేస్ట్కి తగినంత సాల్టు అలాగే చిటికెడంత పసుపు అలాగే ఒక 2 స్పూన్ల దాకా కారం వేసుకోండి. ఇంకా దాంట్లోకి అయితే ఒక స్పూన్ దాకా వాము చేతిలోకి వేసుకొని బాగా నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మనకి మురుకులకి చాలా బాగా పడతాయండి. ఇదైతే ఆప్షనల్ అండి. నేను కలోంజీ సీడ్స్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను. అది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే అదేం మ్యాండేటరీ కాదండి. ఇవంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ దాకా బటర్ కూడా వేసేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకునే పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి. గెంటితోనే బాగా కలిపేసుకుంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోయింది. ఇంక ఈ పిండిలోకి ఒక స్పూన్ బటరు అలాగే మనం ఉడికించి పెట్టుకునే పెసరపప్పు వేడి మీదే వేసేసుకోవాలండి, చల్లార్చిన అవసరం లేదు.
ఇలా వేడిగా వేసుకునింది చేతితో కలపలేను కాబట్టి గెంటెతో మంచిగా బియ్యం పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా కలిసిపోయినాక గెంటె తీసేసి ఇంకా చేతితో ఆ పెసరపప్పు ఆ తేమతోనే మనకి కలిసిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కూడా బాగా సాఫ్ట్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ మురుకుల పిండిని కూడా బాగా ముద్దగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఒత్తేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. అప్పుడే మనకి మురుకులు అనేది చాలా బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక మురుకుల చుట్టు తీసుకొని మురుకుల చుట్టులో ఒక ఆయిల్ వేసేసి మురుకుల చుట్టు మొత్తం ఆయిల్ పట్టించేయండి. దానిలోకి మనం ముందుగా మురుకుల పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మురుకుల చుట్టులోకి పెట్టేసుకొని నేనైతే ఈజీగా అయిపోతుందని డైరెక్ట్గా నూనెలోనే వచ్చేస్తున్నానండి. అలా కాదు, మీకు మురుకులుగా కావాలంటే తనిగా ఒక ప్లేట్లోకి మురుకుల్లా వచ్చేసుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక షేప్ చేస్తున్నానండి, డైరెక్ట్గా అలాగే మురుకుల చుట్టూ ఆయిల్లో వచ్చేసాను మురుకులన్నీ. మనం మురుకులు వత్తంగానే గెంటి పెట్టేయకూడదండి, అవి కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూడండి ఆ బబుల్స్ అన్నీ రావడం ఆగిపోయాయి అంటే అప్పుడు మనకు మురుకులు బాగా ఫ్రై అయిపోయినట్టే. చూడండి మొత్తం ఆగిపోయినాయి కదా. ఇంక ఇప్పుడైతే గెంటితోటి మురుకులన్నీ తీసి ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకున్నాం. మంచిగా ఎక్కువ కలర్ రానివ్వద్దండి, కొంచెం వైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి. అప్పుడు ఆ వేడికి మనకి మంచిగా ఆరిన తర్వాత కలర్ వచ్చేస్తాయి. ఇదైతే ఇంకొక షేప్ అండి, డైరెక్ట్గానే నేను ఆయిల్లోనే వచ్చేసుకుంటున్నాను. ఇదే నాకు ఈజీ అనిపించింది. చూడండి ఈ విధంగా మురుకులన్నీ వచ్చేసుకొని వెంటనే మురుకులు వేయగానే గెంటి పెట్టేయకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం గెంటి పెట్టుకొని ఇంకొక సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి. మనకి నూనెలోనే మంచి కలర్ వచ్చేసాయంటే బయటికి తీసినాక మాడిపోతాయండి. మనకి ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం బ్రౌన్ రాబోతుంది అనిపిస్తున్నప్పుడే మనం తీసేసేయాలి. ఆ బబుల్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే మనం మురుకుల్ని పక్కకు తీసేసుకుందామండి. చూడండి ఈ విధంగా కలర్ వస్తే మనకి సరిపోతుంది. అప్పుడు బయటకు వచ్చేసరికి మనకి మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి. ఈ దీపావళికి మీరు ఈ మురుకులు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కమెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికి చేతిలో ఇలా అనగానే క్రిస్పీగా అలా మెరిగిపోతున్నాయండి. అంత టేస్టీగా ఉన్నాయి, అంత క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.